నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో డబ్బులు ఇచ్చామంటూ తప్పుడు ఆరోపణలు చేసి జిల్లా పోలీస్ అధికారికి ఫిర్యాదు చేసిన వారిపై పరువు నష్టం దావా కేసు వేస్తానని వనపర్తి జిల్లా నగర సంఘం అధ్యక్షులు తిరుపతయ్య సాగర్ అన్నారు. శుక్రవారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు రాష్ట్రాలలో A1 గ్రేడ్ కాంట్రాక్టర్ లైసెన్స్ కలిగి ఉన్న తిరుపతయ్య సాగర్ వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టేందుకు టెండర్ దక్కించుకున్నామని చెప్పారు. 2022 సంవత్సరంలో దక్కించుకున్న ఈ టెండర్ ఇండ్లకు సంబంధించినవి అన్నిటినీ పురోగతిలో పెడుతూ ఉంటే కొందరు పడిరాక నాపై అభియోగాలు తెరలేపారని ఆరోపించారు. ఇండ్లలో అవకతవకలు ఉంటే ప్రశ్నించాలి కానీ నిజాలు తెలుసుకోకుండా నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తే ఫిర్యాదు చేయడం సరికాదన్నారు. 20 ఇండ్లకు నిర్మాణానికి గాను 1,80,00,000 రూపాయలు వ్యయంతో టెండర్ దక్కించుకోవడం కానీ కొందరు వ్యక్తులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పత్రికలలో అవినీతి చేశారంటూ వార్తలు ప్రచురించడం కాకుండా వనపర్తి జిల్లా పోలీస్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఇటు విషయంపై పోలీస్ అధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సిన వచ్చిందని, పలు రాష్ట్రాలలో A1 గ్రేడ్ కాంట్రాక్టర్ లైసెన్స్ కలిగి ఉన్న తనపై తప్పుడు ఆరోపణలు చేసి తన వృత్తికి ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించిన వారిపై పరువు నష్టం దావా కేసు వేస్తానని తెలిపారు. నా పేరు తిరుపతయ్య సాగర్. క్లాస్ 1 కాంట్రాక్టు. నా ఊరు కొత్తపేట. వనపర్తి జిల్లా సాగర సంఘం అధ్యక్షుని కూడా నేను. గత 3 రోజుల కింద నా మీద కొన్ని ఆన్లైన్ పేపర్లు, వార్త, విజేత, దిశ, నావభూమి ఇంకా కొన్ని పేపర్లు నా మీద కొన్ని అభియోగాలు చేసినాయి. అలాంటి అభియోగాలకు తిరుపతయ్య సాగర్ అలాంటి తోటి చిన్నబాయి మండల్ పెద్దదగడ దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టే సందర్భంలో మాతోటి 2,80,00,000 రూపాయలు తీసుకున్నాడు. అలాంటి ఇళ్లను పూర్తి చేయడం లేదు. అక్కడ ఖాళీగానే స్థలం ఉన్నది అని ఒక 6 మంది వ్యక్తులు పోయి కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాంటి దాన్ని నన్ను పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది. సిఐ గారు మాట్లాడే సందర్భంలో ఎవిడెన్స్ ఉంటేదన్న చూపించమని సిఐ గారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో మొత్తానికి మీరు చేసిన ఇలాంటి పనికి నా జీవితం మీదే ఒక మచ్చ ఏర్పడింది. కాబట్టి మీకు ఎలాంటి ఆధారాలు ఉన్నా మీరు తీసుకొచ్చి నాకు డబ్బులు ఇచ్చిన 2,80,00,000 ఇచ్చిన సందర్భాలు ఎక్కడైనా ఉంటే నాకు దగ్గర తెచ్చి మీరు ఎవరికైతే ఫిర్యాదు కంప్లైంట్ చేసారో అక్కడ ఇవ్వండి. వాళ్ళు ఏ చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకున్నా నేను ఖచ్చితంగా కట్టబడి ఉంటానని మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ విషయంలో నా జీవితం మీద మచ్చబడింది. కాబట్టి ఈ విషయంలో నేను మీ పేపర్ల మీద పరువున దావా కూడా వేయడానికి సిద్ధం చేసుకుంటున్నాను. వ్యక్తులను ఈ పేపర్ల మీద వేయడానికి సిద్ధం. మీరు ఏ రకమైన ఆధారాలు ఉన్నా మీరు ఎక్కడైతే కంప్లైంట్ చేసారో అక్కడ తీసుకుపోయి పెడితే ఖర్చు చూపిస్తే దానికి నేను ఎలాంటి బాధ్యతను వహించడానికి ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఓకే.